రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బైక్ ను తప్పించబోయే సమయంలో బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇక కోదాడ నుంచి నక్కంగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలియజేశారు. ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ కావడం వల్ల అది టర్నింగ్లో స్టీరింగ్ అనేది కట్ కాక స్టీరింగ్ అనేది ఇరిగిపోవడం వల్ల మరి ఆ డ్రైవరు కట్టుతప్పి కోల్పోయి ఒక వాహనం కూడా ఆ బస్ కింద పట్టడం జరిగింది. వాళ్ళు కూడా మరి చావుబతుకుల మధ్యలో ఉన్నారు, విషమ పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా బస్సు పోయి చాలా లోతైన గుంటలో 20 అడుగుల లోతైన గుంటలో బస్సు పడిపోవడం జరిగింది. స్థానికంగా వచ్చిన ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి మల్లారెడ్డి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని 20 మంది దాకా కూడా ఎక్కడ టైర్ల కింద వాటి కింద డోర్ల కింద రేకుల కింద ఉంటే వాళ్ళని లాగి రక్త సిద్ధమైపోయి ఉంటే వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరూ తీసి ఫస్ట్ ఇక్కడ మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గారి ఒక వాహనం ఉంటే బుల్లోర వాహనం దాంట్లో 5-6 మహిళలను వేయడం జరిగింది. వాళ్ళకి చాలా విషమమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి తర్వాత 2 అంబులెన్స్ ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా మరి ఎంతమంది పత్రికా విలేకరులు వాళ్ళు చేసినా కానీ అందుబాటులో రాలేదు. తర్వాత 15 నిమిషాల తర్వాత వాళ్ళు రావడం జరిగింది. ఆ 2 అంబులెన్స్లో కూడా దాదాపు 20 మందిని ఎక్కించడం జరిగింది. ఒక 3వ అంబులెన్స్ చేస్తే ఇంక 2-3 ఎక్కించి పంపించాం. దాదాపు 30 మంది పరిస్థితి ఉన్నది. అందులో ఒక 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి వంతుగా సహాయ సహకారాలు అందించి మరి కార్పొరేట్ ఆసుపత్రులు తీసుకుని ప్రజల ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటాం.